హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీలాగ్స్ 21. ఈరోజు ఈ వీడియోలో తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం మండలానికి చెందిన సీతానగరానికి 15 కిలోమీటర్ల దూరంలో పురుషోత్తపట్నం అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి దగ్గరలో గండిపోచమ్మ గుడి అయితే ఉంది. స్థానికంగా ఇది చాలా ప్రసిద్ధమైన ఆలయం. ఇక్కడికి చాలామంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుని వెళ్తూ ఉంటారు. గోదావరికి ఆనుకుని ఉంది. మొన్న వరదలకి ఇక్కడ ఈ గుడి దాదాపుగా పైన గోపురం తప్పించి మొత్తం ఈ కనిపించే ప్రాంతం అంతా కూడా మొన్న వరదలకి అయితే మునిగిపోవడం జరిగింది. అదేవిధంగా పాపికొండలు టూర్ తీసుకుని వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఆపి ఈ గుడిని దర్శనం చేసుకుని, అమ్మవారిని దర్శనం చేసుకుని మళ్ళీ బోట్లో తీసుకెళ్తూ ఉంటారు పాపికొండల టూర్ వెళ్ళేవారు. అదేవిధంగా ఇక్కడ బ్రిడ్జి పనులు పురుషోత్తపట్నం దగ్గర పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి. కనిపించేవన్నీ కూడా టన్నల్స్. ఇక్కడ ఉండే పెద్ద కొండను తొలచి టన్నల్స్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ ఇంకా పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా చాలా పనులైతే చాలా మధ్యలో ఉన్నాయి, జరుగుతున్నాయి నెమ్మదిగాని. అదేవిధంగా పోలవరం దగ్గర కూడా పనులు జరుగుతున్నాయి. ఇటువైపుకి వచ్చేటప్పటికి ఇక్కడ పురుషోత్తపట్నం దగ్గర ప్రాజెక్టుకి సంబంధించి జరుగుతున్నాయి. ఇది వచ్చి పురుషోత్తపట్నం ఇరిగేషన్ పంప్ హౌస్. ఇది కూడా గోదావరిని ఆనుకునే పంప్ హౌస్ అయితే ఉంది. ఇది పెద్ద రేకుల షెడ్డులో ఈ పంప్ హౌస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కనిపించే కొండ పురుషోత్తపట్నానికి చుట్టువైపులా ఉండే కొండలు. ఇది ఏనుగు కొండ అంటారు. ఇక్కడ కనిపించే రాయి ఏనుగు ఆకారంలో ఉండడం వలన దీన్ని ఏనుగు కొండ అని పిలుస్తారు. ఈ ఏనుగు కొండకు దగ్గరలో ఉన్న ఇది కనిపించేది బ్యాక్ వాటర్, గోదావరి నదికి బ్యాక్ వాటరు. అదేవిధంగా గోదావరి నదికి ఇటువైపున ఊట అనేది ఊట రూపంలో ఇక్కడ ఊరుతూ ఉంటుంది. ఆ ఊరే ఊటలో